హలో కమాన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారం. ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. ఓం సత్యం. ఇది ఓం సత్యం ఓం అండి. ఓం శక్తి కాదు, ఓం శాంతి కాదు. శక్తి మందిరము, మస్జిద్, చర్చ్, గురుద్వారా లోపలికి మనం వెళ్ళామంటే మహాప్రసాదం సేవించామంటే ఆ శక్తి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. వస్తుంది కదండి. శాంతి 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 శాంతి, హోం శాంతి ఉంది కదండి. హోం శాంతి. కరోనా వైరస్ వచ్చింది. ఈ ప్రపంచమంతా కరోనా వైరస్లో మనం మస్కులు తగిలించుకున్నాము. 2 గజాల దూరం ఉన్నాము. 500 చలాన్ కూడా మనము ప్రభుత్వానికి ఇచ్చాం కదండి. అప్పుడే ఓం శాంతి ఖతం అయిపోయిందండి. మనం మస్కలు తగిలించుకున్నాం ఎప్పుడో అప్పుడే ఓం శాంతి ఖతం అయిపోయింది. ఇప్పుడు మనము ఓం సత్యం లోపలికి వచ్చాము. అంటే అక్కడ కలియుగము ఖతం అయింది. ఓం సత్యయుగంలో మనం వచ్చాము. ఇప్పుడు మనం సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడకపోతే నీకు నాకు మనకు ఎవరికి కూడా ఆ ముక్తి మోక్ష పరలోక ప్రాప్తంలోకి మనం వెళ్ళమండి. నెవర్, నో ఎంట్రీ అండి. మనం సత్యమే మాట్లాడాలి. ఆ సత్యము అది అగ్ని. ఆ అగ్నిలో అబద్ధం వెళ్తే ఆ అబద్ధం కాలిపోతుందండి. ఇది సత్యము, అదే నిజము, అదే సత్యము. ఓం సత్యం ఓం అండి. మనము మన జీవితాలలో రకరకాలుగా మనం నడుస్తున్నాము. శరీరం ఉన్నదనుకొని మనం ఎవరి మీద వాళ్ళ మీద తిరగబడుతున్నాము. ఉత్తునే గొడవలు చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటామండి? దేనికోసం చేసుకుంటున్నాము? అంటే హీరో అయిపోవాలన్నా? నో. మనమందరము హీరోలమే. కాకపోతే ఆ హీరో స్వతంత్ర భారతదేశంలో అమ్మకి బిడ్డగా ఒక హీరోగా ఉండాలి. అది రక్షక భటులుగా ఉండాలి. మనం అలా హీరో ఉండాలి. ఆ ఇండియన్ ఆర్మీ హీరో, మన హిందుస్థాన్ రైతుల హీరో. ఈ ఇద్దరే హీరో. మనమందరమే జీరోయే. ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం. మనసుతో నీతో నాతో మనమందరితో మాట్లాడుతుందండి అమ్మ కనకదుర్గమ్మ. కమాన్ ఇండియన్, కమాన్ షాప్.